రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. సుదీర్ఘంగా 5.5 గంటల పాటు సమావేశం కొనసాగింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించారు. రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. సుదీర్ఘంగా 5.5 గంటల పాటు సమావేశం కొనసాగింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడైపోయిన రోడ్ల మరమ్మతుకు ఈ సంవత్సరం ఇప్పటికే కేటాయించిన 300 కోట్లకు అదనంగా మరో 100 కోట్లు కేబినెట్ కేటాయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది కేబినెట్. రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కోరిక మేరకు నారాయణగూడలో 1261 గజాల స్థలాన్ని బాలికల వసతి గృహం నిర్మాణం కోసం కేబినెట్ కేటాయించింది. రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. సుదీర్ఘంగా 5.5 గంటల పాటు సమావేశం కొనసాగింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడైపోయిన రోడ్ల మరమ్మతులకు ఈ సంవత్సరం ఇప్పటికే కేటాయించిన 300 కోట్ల రూపాయలకు అదనంగా మరో 100 కోట్ల రూపాయలని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అటు రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ కోరిక మేరకు నారాయణగూడలో 1261 గజాల స్థలాన్ని బాలికల వసతి గృహ నిర్మాణం కోసం మంత్రివర్గం కేటాయించింది.
రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. సుదీర్ఘంగా 5.5 గంటల పాటు సమావేశం కొనసాగింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడైపోయిన రోడ్ల మరమ్మతులకు ఈ సంవత్సరం ఇప్పటికే కేటాయించిన 300 కోట్లకు అదనంగా మరో 100 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అటు రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ కోరిక మేరకు నారాయణగూడలో 1261 గజాల స్థలాన్ని బాలికల వసతి గృహ నిర్మాణం కోసం మంత్రివర్గం కేటాయించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అడిగి తెలుసుకుందాం. సూరజ్, రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. సుదీర్ఘంగా 5.5 గంటల పాటు సమావేశం కొనసాగింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అడిగి తెలుసుకుందాం. సూరజ్, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. మొదటగా కోవిడ్ పరిస్థితిపై చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి కేబినెట్ ఈ సందర్భంగా కరోనా పరిస్థితిపైన ఆరా తీసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులు తీసుకుంటున్న చర్యలపైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కేబినెట్ కు సమాచారం అందించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పరిస్థితి నియంత్రణకు సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. విద్యా సంస్థలు ప్రారంభమైన తర్వాత పరిస్థితులను కేబినెట్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ సందర్భంగా వివరించడం జరిగింది. 2 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయిందని, ఇప్పటివరకు 2,56,159 డోసులు అందించారని, వాళ్లలో 1,45,19,909 మంది మొదటి డోసు తీసుకోగా 55,36,250 మంది రెండు డోసు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది. అటు కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్ఎండ్బి వైద్య ఆరోగ్య శాఖను కేబినెట్ ఆదేశించింది. హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం ఏర్పాటుపైన కేబినెట్ ఈ సందర్భంగా సమీక్షించింది. ఆసుపత్రుల నిర్మాణం ఏర్పాట్లపై సత్వరమే చర్యలు చేపట్టాలని, అత్యంత వేగంగా ఆసుపత్రుల నిర్మాణం జరగాలని చెప్పేసి కూడా కేబినెట్ ఆదేశించిన పరిస్థితి కనిపించింది. గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే ఉండేదని, దాన్ని ఇప్పటికే 280 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామని, దీన్ని మరింత పెంచి 550 మెట్రిక్ టన్నులకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించడం జరిగింది. ఒకవేళ చిన్నపిల్లలకు కరోనా వస్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కేబినెట్ కు వివరించడం జరిగింది. ఇంకా వ్యవసాయ పౌర సరఫరాల శాఖకు సంబంధించిన సన్నద్ధత పైన కూడా కేబినెట్ ఇవాళ విస్తృతంగా చర్చించింది. వర్షపాత వివరాలు, వానాకాలంలో రాష్ట్రంలో మొత్తం సాగైన భూమి వివరాలు, పంటల దిగుబడి అంచనాలు తదితర వ్యవసాయ అంశాలపైన కూడా ఇవాళ చర్చ జరిగింది. వానాకాలంలో పంటల కొనుగోలుపై, అందుకు మార్కెటింగ్ శాఖ సన్నద్ధత పైన కూడా చర్చించింది. పోడు భూముల సమస్యలపైన పూర్తి అవగాహన, పరిష్కారాల అన్వేషణ సూచనలకు కోసం కేబినెట్ సబ్ కమిటీ నియామకం కూడా చేయడం జరిగింది. ఈ సబ్ కమిటీలో మంత్రి సత్యవతి రాథోడ్ చైర్మన్ గా, మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, అజయ్ కుమార్లు సభ్యులుగా వ్యవహరిస్తారు. హోంశాఖ పైన కూడా సమీక్ష నిర్వహించింది. ఈ కేబినెట్ కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, ఇతర పోలీస్ స్టేషన్లలోని సమస్యలు అవసరాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీ నియమిస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కొప్పలేశ్వర, వేముల ప్రశాంత్ రెడ్డి, వి శ్రీనివాసరావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యేంద్ర రెడ్డి, కువాడ అజయ్ కుమార్ల సభ్యులుగా ఈ సబ్ కమిటీ పనిచేయబోతోంది. ఇక ధరణి పోర్టల్లో తలెత్తున్న సమస్యల పరిష్కార మార్గాల కోసం మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాసరావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సత్యేంద్ర రెడ్డిలతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ కూడా ఇవాళ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఏడాది నుంచి మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% కేటాయించాలని చెప్పేసి ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడైన రోడ్ల మరమ్మతుకు ఈ సంవత్సరం ఇప్పటికే కేటాయించిన 300 కోట్లకు అదనంగా మరో 100 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళ కోరిక మేరకు నారాయణగూడలో 1261 గజాల స్థలాన్ని బాలికల వసతి గృహ నిర్మాణం కోసం ఇవాళ కేబినెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా కొన్ని కీలకమైన నిర్ణయాల దిశలో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. కాసేపటి క్రితమే మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ముగిసింది. రాజేందర్. ఓకే సూరజ్, థ్యాంక్ యూ.